శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయమైన 14వ శ్లోకం. సంతుష్టం సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి ఏ మద్భక్త సమే ప్రియ అన్న పదంలో భక్తునికి ఉండవలసిన 5 లక్షణాల గురించి తెలియజేస్తున్నారు. దానిలో మొదటి పదమైన సతతం సంతుష్ట, ఉన్నదానితో సంతృప్తి పడడమే భక్తుని యొక్క లక్షణము అని చెప్పుకోవడం జరిగింది. సామాన్యులైన వారు ఎలా ఉంటారో చూడండి. ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి, బాధ, విచారం, కోరిక, తపన. పొరుగువాడు సంతోషంగా ఉన్నాడని భావించి బాధపడిపోయేవారు కొందరు. ఎన్ని ఇళ్ళు ఉన్నా సరే వాడు సంవత్సరానికి ఇల్లు కట్టిస్తున్నాడని బాధ. వాడికి ఏం రోగం లేదు, నాకు చూడు ఎప్పుడు డాక్టర్ల చుట్టూ తిరగడమే అని ఒక ఆక్రోశం. వీరు నిత్య అసంతృప్తులు. ఇక కొందరు తాత్కాలిక తృప్తితో ఉంటారు. కడుపు నిండినప్పుడు, పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు, అన్నీ వైనంగా అమరి ఉన్నప్పుడు, కోరిన కోరికలు తీరినప్పుడు, లాటరీలో డబ్బు వచ్చినప్పుడు, అలాంటప్పుడు తాత్కాలికంగా తృప్తి చెందుతారు. అదే వారి కోరికలు తీరకపోతేనే, సమయానికి కాఫీ చేతికి అందకపోతే, టైంకి సరిగ్గా బస్సు కానీ ట్రైన్ కానీ రానప్పుడు, ఒకవేళ మనది లేట్ అయ్యి అవి సరిగ్గా టైంకి వచ్చినప్పుడు, వారానికి ఒక సినిమా చూడలేకపోతే, టీవీలో ఎప్పుడు పాత సినిమాలే వేస్తుంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా మానవుడు అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు. అయితే భక్తుడి విషయం వేరు. అతడి మనసు భగవంతునితో నిండిపోతుంది కనుక అతడికి ఎప్పుడూ అసంతృప్తే ఉండదు, సంతృప్తికరంగా ఉంటారు. ఆచార్య వినోబా భావే ఒక రోజున మిత్రులతో కలిసి షికారుకు వెళ్తున్నారు. గ్రామం దాటి కొంత దూరం వెళ్ళారు. అది చైత్రమాసం, ఎండలు ముదురుతున్నాయి. అక్కడ ఒక దృశ్యం మిత్రుడి కంటపడింది. వినోబాని అడిగాడు, బాబు, రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఈ పెద్ద వృక్షాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. దూరంగా పొలాల్లో ఉన్న చిన్న చిన్న చెట్లు మొక్కలు ఎండలకు మలమల్ల మాడిపోతున్నాయి. ఈ చెట్లు కళకళలాడటానికి, అవి మలమల మాడిపోవటానికి కారణం ఏమిటి అన్నాడు. దానికి వినోబా బావే, మిత్రమా, ఈ పెద్ద చెట్ల వేళ్ళు బాగా లోతుగా నీటి మట్టం వరకు పోయాయి. అందుకే వీటికి బాగా నీరు అందుతున్నది, కళకళలాడుతున్నాయి. ఆ పొలంలోని చిన్న చిన్న చెట్లు వేళ్ళు పైనే ఉన్నాయి కనుక వాటికి నీరు అందక ఈ ఎండలకు మలమల్లాడిపోతున్నాయి అని సమాధానం ఇచ్చారు. దీనిని బట్టి ఎవరి మనసు భగవంతుని వైపు వ్యాపించి ఉంటుందో అతడు భగవంతుని కృపతో నిత్యము కళకళలాడుతూ ఉంటాడు. అతడే నిత్య సంతుష్టుడు. అలా కాక ఎవరి మనసు పైన అంటే అనిత్యమైన లౌకిక వస్తువులపైన ఉంటుందో వారికి భగవంతుని కృప లభించక మలమల మాడిపోతుంటారు. అంటే నిత్యము అసంతుష్టులుగా ఉంటారు కనుక నిత్య సంతుష్టుడైన వాడే భగవంతునికి ప్రియభక్తుడు అని చెప్పడం జరిగినది. మరి యొక్క సంచికలో 12వ అధ్యాయం 14వ శ్లోకం యొక్క 2వ పదమైన యోగి అన్న పదానికి వివరణ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.